హాయ్ హలో నమస్తే అండి. నేను మీ అన్వేషాన్ని. ఈరోజు మనం గ్రహాలకి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. చాలా షార్ట్కట్లో మనం ఈ గ్రహాలకు సంబంధించి చూద్దాము. గ్రహాలు మనకి మొత్తము 8 గ్రహాలు అయితే ఉన్నాయి. వాటిలో అంతర్గ్రహాలు లేక బాహ్య గ్రహాలు ఏంటి అని అడుగుతారు కదా. సో అంతర్గ్రహాలు ఏంటంటే మనకి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ ఈ 4 కూడా మనకి అంతర్గ్రహాలు. వీటిని ఎలా గుర్తుపెట్టుకుందామంటే ఎంవిఈఎం ఎంతో స్టార్ట్ అవుతుంది, ఎంతో ఎండ్ అయిపోతుంది. సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ ఈ 4 కూడా అంతర్గ్రహాలు. అలాగే జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ ఈ 4 కూడా బాహ్య గ్రహాలు. ఈ అంతర్గ్రహాలకి బాహ్య గ్రహాలకి మధ్యలో మనకి గ్రహ శకలాలు అనేవి ఉంటాయి. లాస్ట్ టైం టెట్లో కూడా అడిగిన క్వశ్చన్ ఏంటంటే జూపిటర్కి అలాగే మార్స్కి మధ్య ఏముంటాయి అని అడిగాడు. దానికి ఆన్సర్ వచ్చేసి గ్రహ శకలాలు ఉంటాయి అన్నమాట. సో ఇందులో 3 ఆప్షన్స్ ఇచ్చి ఏవి అంతర్గ్రహం ఏంటి, బాహ్య గ్రహం ఏంటి అని కూడా అడుగుతాడు. ఇదంటే చాలా ఇంపార్టెంట్. అలాగే మెర్క్యూరీ గురించి చూద్దాము. సో ఈ మెర్క్యూరీని మనం తెలుగులో బుధుడు అంటాము. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే మెర్క్యూరీ కదా. సో ఈ మెర్క్యూరీ స్టార్ట్ విత్ తెలుగు లెటర్ బి కాబట్టి సో మెర్క్యూరీ బుధుడు అంటే జ్ఞానం కలవాడు. అలాగే స్మాలెస్ట్ ప్లానెట్. భ్రమణానికి కూడా చాలా తక్కువ టైం అయితే పడుతుంది. ఎందుకంటే ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి భ్రమణానికి అయితే చాలా తక్కువ టైం అయితే పడుతుంది. దీనికి ఉపగ్రహాలు అంటూ ఏమీ లేవు. ఉపగ్రహాలు మెర్క్యూరీకి లేవు. అలాగే వీనస్ అనేది శుక్రగ్రహము. ఈ శుక్రగ్రహానికి ఇంకొక పేరేంటంటే బ్రైటెస్ట్ ప్లానెట్. చాలా బ్రైట్గా ఉంటుందన్నమాట ఈ ప్లానెట్. అలాగే భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహము. ఇంకొకటి ఏంటంటే భూమికి ఉన్న కవల గ్రహం ఏంటని కూడా అడుగుతాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి వీనస్. శుక్రగ్రహము భూమికి, మన ఎర్త్కి కవల గ్రహం అన్నమాట. భ్రమణానికి ఎక్కువ సమయం అయితే తీసుకుంటుంది. శాటిలైట్స్ అంటే ఉపగ్రహాలు కూడా వీటికి ఏమీ లేవు. సో ఉపగ్రహాలు లేనిది దేనికి అంటే మెర్క్యూరీకి అలాగే వీనస్కి మనకి ఉపగ్రహాలు అయితే లేవు. నెక్స్ట్ ఎర్త్, మనదే భూమి. సో మన భూమి యొక్క సాంద్రత 5.5. దీన్ని బ్లూ ప్లానెట్ అంటారు. అలాగే మనకి సివి రామన్ ఎఫెక్ట్ కింద వచ్చింది కదా. సో అది ఎప్పుడు అంటే కనుక 1954లో భారతరత్న అవార్డు వచ్చింది. ఎవరికి? సార్ సివి రామన్కి. ఎందుకు? రామన్ ఎఫెక్ట్కి. రామన్ ఎఫెక్ట్ అంటే ఇది నథింగ్ బట్ బ్లూ ప్లానెట్కి సంబంధించింది రామన్ ఎఫెక్ట్కి. ఓకే. నెక్స్ట్ మార్స్. ఈ మార్స్తో మనకి అంతర్గ్రహాలు అనేవి కంప్లీట్ అయిపోతాయి. సో అంతర్గ్రహాల్లో మనం మార్స్ని తెలుగులో కుజుడు లేకపోతే అంగారకుడు లేకపోతే అరుణ గ్రహము అని అంటారు. కుజుడు, అంగారకుడు, అరుణ గ్రహం. కొన్ని ఎగ్జామ్స్లో ఏంటంటే కుజుడు, అంగారకుడు అలాగే అరుణ గ్రహము లేకపోతే మార్స్ అని ఇవ్వకుండా అరుణ గ్రహానికి ఏ కలర్లో ఉంటుంది లేకపోతే కుజుడు ఏ కలర్లో ఉంటాడు ఇది కూడా అడుగుతున్నారు. సో మనము ఈ మారు పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మార్స్ అంటే కుజుడు, అంగారకుడు, అరుణ గ్రహము. ఇది రెడ్ కలర్లో ఉంటుంది. సో దీనికి మనకు ఉపగ్రహాలు వచ్చేసి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఫస్ట్ మనకి చూడండి, ఎర్త్కి అయితే ఒక ఉపగ్రహము మూన్. అలాగే మార్స్కి వచ్చేసి 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇక్కడితో మనకి అంతర్గ్రహాలు అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి జూపిటర్ అంటే గురుడు. సోలార్ సిస్టంలో ఉండే ఏకైక పెద్ద గ్రహం ఏదైతే ఉంది అంటే అది గురుడు మాత్రమే. ఎర్త్ కంటే 1300 రెట్లు పెద్దగా ఉంటుంది జూపిటర్. భ్రమణానికి చాలా తక్కువ సమయం అయితే తీసుకుంటుంది. గ్రహశకలాలు ఎర్త్లోకి అంటే వాతావరణంలోకి వెళ్ళగానే అవి పేలిపోతాయి అన్నమాట. సో జూపిటర్లో మనకి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటే 79 ఉపగ్రహాలు అనేటివి ఉన్నాయి. సో జూపిటర్ పెద్ద గ్రహమే, కానీ ఎక్కువ ఉపగ్రహాలు అయితే జూపిటర్కి లేవు. అది గుర్తుపెట్టుకోవాలి. పెద్ద గ్రహం ఏంటంటే జూపిటర్. ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటే 79 ఉపగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ సాటర్న్. ఈ సాటర్న్ అనేది శని గ్రహం. సో శని అని అంటామే కానీ ఇది చాలా అందమైన గ్రహం. గ్రహాలన్నిటిలో కంటే ఇది చాలా అందమైనటువంటి గ్రహము. ఎందుకంటే చూసారా, శని గ్రహాన్ని వేశాను కదా, వలయాలుగా ఉంటాయి ఇది. సో ఎక్కువ వలయాలు ఉంటాయి కాబట్టి చూడడానికి చాలా అందంగా అయితే ఉంటుంది. అలాగే హైయెస్ట్ డెన్సిటీ ఉన్న గ్రహం ఇది. సో వీటికి 82 ఉపగ్రహాలు ఉన్నాయి. ఎక్కువ ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహం ఏంటంటే అది శని గ్రహమే. ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటే 82 ఉపగ్రహాలు ఉన్నాయి.
నెక్స్ట్ యురేనస్ యముడు. సో దీనికి 27 శాటిలైట్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి నేను మీకు ఈజీగా లాస్ట్లో కంక్లూషన్గా చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది. లాస్ట్ వచ్చేసి ఇది నెప్ట్యూన్ అంటే ఇంద్రుడు. దీనికి 14 ఉపగ్రహాలు ఉన్నాయి. భూమికి దూరంగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే నెప్ట్యూన్. అలాగే ప్లూటో ఉంది కదా, ఈ ప్లూటోని మనము గ్రహాల్లో నుంచి తీసేసాము. ఎప్పుడు అంటే కనుక 2006 ఆగస్టు 25లో దీన్ని తీసేశారు. ఎప్పుడు అని కూడా డేట్తో సహా అడుగుతున్నాడు. సో ప్లూటోని మనము 2006 ఆగస్టు 25లో ఒక గ్రహం కింద తీసేసాము. ఎందుకంటే గ్రహానికి ఉండవలసిన ప్రాపర్టీస్ ఏమీ కూడా ఈ ప్లూటో ఇది చేయట్లేదు కాబట్టి 2006 ఆగస్టు 25లో గ్రహాల యొక్క లిస్టులో నుంచి ప్లూటోని తొలగించడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసేయండి. సో గ్రహాలు వచ్చేసి మనకు మొత్తం 8 అని చెప్పాను కదా. సో MVEM మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. మెర్క్యూరీకి ఉపగ్రహాలు 0, అలాగే వీనస్కి కూడా ఉపగ్రహాలు 0, ఎర్త్కి 1, మార్స్కి 2, అలాగే జూపిటర్కి 79, సాటర్న్ అంటే శని గ్రహానికి హయ్యెస్ట్ 82 ఉన్నాయి. సో యురేనస్కి 27, నెప్ట్యూన్కి 14. ఇది ఎవరన్నా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గ్రహాలకి సంబంధించి క్వశ్చన్ అడగకుండా అయితే ఉండడు. అది జీకేలో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ లేకపోతే మన కంటెంట్లో కానీ ఎక్కడైనా టచ్ చేస్తాడు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందామో చూడండి. ఎర్త్కి మనకు ఆల్రెడీ తెలుసు, చంద్రుడు ఒకటే కాబట్టి ఎర్త్కి తెలుస్తుంది, మార్స్కి తెలుస్తుంది 1, 2. అలాగే చూడండి జూపిటర్ 79. ఈ జూపిటర్ చూడండి ఆల్ఫాబెట్స్ లెటర్స్లో మనకి 9th జూపిటర్ అంటే జే లెటర్ 10th వర్డ్ కదా. సో 9 అని గుర్తుపెట్టుకోండి, అంటే 79. ఓకే, 79. అలాగే సాటర్న్ శని గ్రహానికి వచ్చేసి 82. ఎలాగా 7 తర్వాత 8 చూసారా. 1 minute. 1, 2 ఎలా అయితే వచ్చిందో 7 after 8, 7, 8. ఓకేనా. 7, 8, 9. ఓకే. 79కి 82కి ఎంతో డిఫరెన్స్ లేదు, ఒక 3 మాత్రమే ఉంటుంది కాబట్టి 82. అలాగే యురేనస్ 2, 27. ఈ 7ని డబుల్ చేస్తే 14, 7ని డబుల్ చేస్తే 14. సో ఇది గ్రహాలకు సంబంధించిన వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.